ఆయనకి ఏం కావాలట? అనేక అసహజ మరణాల తర్వాత, వేలాది సకల జన్ల తమ్మిల తర్వాత, అనేక పోరాటాల తర్వాత అనివార్యంగా వచ్చినటువంటి తెలంగాణ ప్రకటనని తెలంగాణ బిల్లు రూపంలో చూసేదాకా తెలంగాణ ఉద్యోగులు పోరాడుతారు అనేటువంటి ఒక విశ్వాసాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలకు ఇవ్వడానికే ఈ భేరీ అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈ భేరీ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయడానికి కూడా ఈ భేరీని ఎంచుకున్నాం. 30 నాడు నిర్ణయం తీసుకున్నటువంటి యూపీఏ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా తెలంగాణ బిల్లు మీద రోజు దిగ్విజయ్ సింగ్ గారు కానీ అనేక మంది కాంగ్రెస్ పెద్దలందరూ కూడా మేము వెనకడుగు వేయలేదు, మేము అక్కడే నిలబడి ఉన్నామనేటువంటి మాటలు ఇవాళ తెలంగాణ ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహంలో పెళ్ళురుగుతున్నాయనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే అక్కడే ఉంది కాంగ్రెస్ పార్టీ, కానీ ముందుకు ఎందుకు కదలడం లేదని ఇవాళ తెలంగాణ ఎన్జిఓలుగా మేము ప్రశ్నిస్తున్నాం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే 55 రోజులుగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల విషయంలో ముందుకు పోకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి తీరుకు నిరసనగా, ఓ కేంద్ర ప్రభుత్వమా, నువ్వు అక్కడే నిలబడితే, అక్కడే కదం తొక్కితే తప్పకుండా తెలంగాణ ఎన్జిఓలు కథల రంగంలో దూకుతారని హెచ్చరించడానికే ఈ టీఎన్జిఓ వేరున్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అనేక దుష్ట శక్తులు ఈ తెలంగాణను ఆపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఆ దుష్ట శిక్షణకు మీరు ఏ విధంగా కార్యాచరణ ప్రకటిస్తారని మా తెలంగాణ మంత్రుల్ని మేము వినమ్రంగా అడగదలుచుకున్నామని ఈ వేరు ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కనీసం పాలకపక్షం ఇట్లా ఏడిస్తే ప్రతిపక్షమైనా ఏమైనా ప్రజల పక్షం ఉంటుందా అని మనం అనేక సందర్భాలు అనుకున్నాం. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాల పరిస్థితి చూస్తే పాలకులు ప్రతిపక్షాలు అన్నీ ఒక్కటై ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్షల మీద దాడి చేస్తున్నటువంటి నేపథ్యాన్ని చూశాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నటువంటి తీరు గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి తీరు గాని, తెలుగుదేశం అని పేరు పెట్టుకొని జయప్రకాష్ నారాయణ అనుసరిస్తున్నటువంటి తీరు గాని ఇవాళ తీవ్రంగా ఖండించాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే ఇవ్వాల్సింది మీరు, ఇచ్చేయాల్సింది మీరు, రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనలకు అనుగుణంగా తెలంగాణ ప్రకటించండి ఆ రోజు లేఖనిచ్చినటువంటి వీళ్ళందరూ కూడా ఇవాళ యూటర్న్ తీసుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షల మీద దాడి చేయడానికి కొందరేమో ఢిల్లీ తిరుగుతా ఉన్నారు, కొందరు జైల చుట్టూ తిరుగుతా ఉన్నారు, కొందరేమో సీమాంధ్రలో పాదయాత్రల పేరు మీద తిరుగుతున్నారు. నేను అందుకే అనేక సందర్భాల్లో చెప్పాం, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని అంచడానికి ఇవాళ 3 పార్టీలు కూడా ఒకే డిఎన్ఏగా ఉన్నాయనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా.